మీ పేరండి? చిత్తలూరి హనుమంతరావు గౌడ్. ఏం చేస్తారండి? బిజినెస్. ఓకే. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. కాంగ్రెస్ నుంచి ఏమో నవీన్ యాదవ్, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపినాథ్ గారి సతీమణి సునీత గారు పోటీ చేస్తున్నారు. కాబట్టి ఇద్దరిట్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? నవీన్ యాదవ్ సామాజికంగా బీసీ చెందినవాడు, అలాగే స్థానికుడు, చాలా ఏండ్ల నుంచి ఇక్కడ ఉన్నాడు, తెలంగాణ వాసి. ఆయన చాలా కష్టపడి యువకుడు, ఉత్సాహవంతుడు. కావున ఆయనకు సీటు ఇవ్వడం రేవంత్ రెడ్డి చాలా బాగా చక్కగా నిర్ణయం తీసుకొని సీటు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పథకాలు కానీ ప్రభుత్వ పాలనా తీరు కానీ ఏ రకంగా ఉంది? అదేవిధంగా జూబ్లీహిల్స్లో ఎందుకు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి? ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ నవీన్ యాదవ్కి ఇవ్వడం చాలా మంచి పరిణామం. ఎన్నో పథకాలు పెట్టిండ్రు. 200 యూనిట్లు ఫ్రీ వస్తున్నాయి. అది అందరికి చాలామందికి మాలకు కూడా వర్తిస్తుంది. లేకపోతే వాటర్ యథాతథంగా ఫ్రీ వస్తున్నాయి. ఇండ్లు కూడా పెడుతున్నారు. ఊరికి జనాభా సంఖ్య తీరుగా చిన్న గ్రామ పంచాయతీ అయితే 20, పెద్ద గ్రామ పంచాయతీ 50 లొక్కుతున్న ఇండ్లు పెడుతుండ్రు. ఫ్రీ బస్ కూడా పెట్టారు మహిళలకు. ఇట్లాంటి పథకాలు అనేకవి పెడుతున్నారు. ఆ పాత పథకాలు మాజీ టీఆర్ఎస్ ఉన్న పథకాలు అవి ఉంటూ మిగతా అన్ని పెట్టిండు. రైతులకు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తుండు. రుణమాఫీ చేసిండు. యథాతథంగా మొన్న బతుకమ్మకు కూడా 2 చీరలు మంచి 800 విలువ గల చీరలు కూడా పంపిణీ జరిగింది. రాజీవ్ యువశక్తి లాంటి స్కీమ్స్ పెడుతుండు. అభివృద్ధికి ఇప్పుడు నవీన్ యాదవ్ వస్తే ఉత్సాహవంతుడు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడు. పూర్తిగా ఈ నియోజకవర్గం మీద అవగాహన ఉన్న మనిషి, ఉత్సాహవంతుడు. కాబట్టి నవీన్ యాదవ్కి ఇవ్వడం, బీసీ సామాజికానికి ఇవ్వడం చాలా మంచి పరిణామం. బీఆర్ఎస్ పరిస్థితి మరి సునీత గారు గెలిచే అవకాశం ఉందా? ఎట్లా? సునీత 100% ఓటమి పాలవుతుంది. ఆమెకు రాజకీయ అవగాహన లేదు. అధికార పార్టీ ఉంది, రేవంత్ రెడ్డి ఉన్నాడు. ముఖ్యంగా బీసీ సామాజికానికి చెందిన అభ్యర్థి కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ బీసీలకే ప్రాధాన్యత ఇచ్చింది. ఒక ఓసీల మీద ఏకైక వ్యక్తి బీసీ నిలబడుతుండు కాబట్టి, బీసీ సామాజిక వ్యక్తి మరియు ఉత్సాహవంతుడు, యువకుడు కాబట్టి ఈయనకి అందరు యువకులు, పెద్దలు అందరూ కూడా ఓట్లేసి భారీ మెజారిటీ ఇస్తారని భావిస్తున్నాను. జూబ్లీహిల్స్ ప్రాంతానికి కేసీఆర్ 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు డెవలప్ చేయలేదంటారా? ఏం చేసిండు? కంటికి కనపడుతున్నాయి. అక్కడ పోతే కల్పతుర ఎర్రగడ్డ నుంచి పోతుంటే ఆ రోడ్డు ఎంత అధ్వానంగా ఉంది, అది చేయలేదు. మంచినీళ్ళ ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి. ఇంటీరియర్ రోడ్స్ కూడా అధ్వానంగా ఉన్నాయి. ఏం కనపడతలేవు. గోపీనాథ్ ఎప్పుడు పట్టించుకోలేదు నియోజకవర్గం నుంచి. గెలిచిండు, కూర్చున్నాడు. కానీ అలాంటివి ఉండయి. ఎందుకంటే ఆశ్చర్యం లేదు. నవీన్ యాదవ్ వస్తే ఉత్సాహవంతుడు మంత్రి ఇచ్చినా ఆశ్చర్యం లేదు. కాబట్టి చాలా అభివృద్ధి చెందుతుంది భవిష్యత్తులో. అభివృద్ధి అనేది జూబ్లీహిల్స్ ప్రాధాన్యత భారీ ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్లో ఏకైక ఎమ్మెల్యేగా గెలిచి ఉంటాడు కాబట్టి ఆయన అన్నీ ఏం చేయాలనో అది చేస్తాడు. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బ్రహ్మాండంగా ఉంది.